వెల్కమ్ టు స్టూడే ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించిన ప్రభుత్వం. 1.50 కోట్లతో సోమేశ్వర ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభం. ఎమ్మెల్యే మేకపాటి. అంగన్వాడీ ఉద్యోగుల నిరసన. ఇంట్లోకి చొరబడిన టిప్పర్ లారీ. 5 లక్షలు విలువ చేసే 58 బ్యాటరీలు దొంగలించిన 5గురు అరెస్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల సమయం కావడంతో మార్చిలోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి నుంచి 15 వరకు ఇంటర్, మార్చి 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. తుఫాను బాధితులను ఆదుకోవాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఎం, మిగతా మిత్ర పక్షాలు కలిసి ధర్నాలో పాల్గొన్నారు. అదే రకంగా పట్టణాలు పరిస్థితి గురించి నాయకులంతా కూడా క్షుణ్ణంగా వివరించారు. బట్ అయితే నెల్లూరు టౌన్లో 28 వార్డులో 24 వార్డులు దెబ్బతిన్నాయి. 24 వార్డులు మేము తిరిగాం, పూర్తిగా చూసాం. నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం దరిద్ర ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. పోయినసారి అదే రకంగా వరద తుఫాను వస్తే కొంచెం ఇళ్ళు తడిస్తే 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు పక్క రోజుకి ఇచ్చాడు. 4,000 రూపాయలు, అదే 30 కేజీల బియ్యం, 2 కేజీల ఉల్లగడ్డలు, 4 కేజీల ఎర్రగడ్డలు, 2 కేజీల నూనె అన్నీ ఇచ్చాడు పక్క రోజు. ఈరోజు తుఫాను పోయి వారం అయితే ఇప్పుడు వచ్చేస్తున్నారంట వాళ్ళ అంచనాలకి. ఒకరుంటే 1000, ఇద్దరుంటే 2,500 అంట. మీ అమ్మ మొగుడు తీస్తున్నారా? ప్రజల డబ్బు ఇది. ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, పట్టించుకోలేదు. ఇల్లు పడిపోతే ఎంత ఇస్తామని చెప్పడం లేదు. కేవలం వైసీపీ వాళ్ళ ఇళ్ళకి మాత్రమే, అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈరోజు వేపధరలు అడిగాను, కనీసం 10 ఇళ్ళకి ఇచ్చి వైసీపీ చెప్పిన ఇల్లు ఇచ్చి 100 ఇల్లు ఉంటే మిగతా వెళ్ళిపోయారు. ఎక్కడా జవాబు లేదు, ఇచ్చేది లేదు. రైతాంగం నాశనం అయిపోయింది, ఇల్లు నాశనం అయిపోయింది. సోమేశ్వర ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడం అదృష్టమని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఇందుకోసం తన సొంత నిధులను 50 లక్షల రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి 1.50 కోట్లతో సోమేశ్వర ఆలయ పునరుద్ధరణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రభాకర్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి పట్టు వదలని విక్రమార్కుల్లాగా వెంట పడ్డట్లు విక్రమ్ రెడ్డి అన్నారు. అందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారాలే, వీలైనంత త్వరలో గుడిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకారంపై రావూరు వెంకట సుబ్బారెడ్డి, ఊరిమిండి ప్రభాకర్ రెడ్డిలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈరోజు సోమశిల ఆలయం 2021 వరదలో అప్పుడు గోపురం కొట్టుకోబోవడం జరిగింది. అమ్మవారి విగ్రహం కూడా ఆలయం నుంచి పక్కగా తప్పిన తర్వాత అప్పుడు గౌతమ్ గారు మినిస్టర్ గారిని తీసుకొచ్చేసి ఏరియల్ దాంట్లో సీఎం గారు కూడా వచ్చారు. ఆ టైంలో తప్పకుండా ఈ ఆలయాన్ని మళ్ళీ ముందు ఏ విధంగా ఉందో అదే వైభవంగా చేయాలని చెప్పేసి సీఎం గారిని కోరడం జరిగింది. ఆ టైంలోనే ఒక 10 కోట్లు ఎస్టిమేట్లు వేసి ఈ ఆలయాన్ని గోపురం కానీ మిగతా వ్యవస్థలు కానీ ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి ఎస్టిమేట్ తయారు చేసి పెట్టున్నారు. గత 4 నెలల నుంచి మనం కూడా ప్రయత్నించి ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని కలిసి ఈ విధంగా ఈ ఎస్టిమేట్ని కూడా ప్రజెంట్ చేసిన తర్వాత ఆయన ఒక సలహా ఇచ్చారు. అంతా ఒకేసారి కాకుండా ఫస్ట్ గోపురంతో స్టార్ట్ చేయండి, అది ఒక షేప్కి వచ్చిన తర్వాత మిగతా వ్యవస్థలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎండోమెంట్స్ మినిస్టర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 crores ఇంక్లూడింగ్ మ్యాచింగ్ గ్రాంట్తో పాటు, ఆ మ్యాచింగ్ గ్రాంట్ దాదాపు 50 లక్షలు, ఆ 50 lakhs వచ్చి మనం ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. అదే కాకుండా స్థానిక నాయకులు మన జెడ్పీ మెంబరు సుబ్బారెడ్డి గారు, వి ప్రభాకర్ రెడ్డి గారు, ట్రస్టీసు సోమన్న, దాని తర్వాత విజయరెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి మళ్ళీ అమ్మవారి గుడి కూడా సొంత నిధులతోనే పెట్టి
ఆ కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నారు. రాష్ట్రంలో 17,000 జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో సుమారు 7 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ చీఫ్ విప్ ముందునూరి ప్రసాద్ రాజ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో జోగి రమేష్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి 4.5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పనులను కంపేర్ చేసుకుని ప్రజలు ఓటు వేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో పులివెందుల తర్వాత ఆ స్థాయిలో అభివృద్ధి ఒక్క నర్సాపురంలోనే జరిగిందని, ఈ స్థాయిలో అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుకు రానున్న ఎన్నికలలో కులాన్ని చూడకుండా జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే నాకు తెలిసినంతవరకు మన ముఖ్యమంత్రి జగనన్న పులివెందుల తర్వాత నరసాపురంలోనే ఇంత అభివృద్ధి జరిగిందని చెప్పేసి నేనైతే నమ్ముతాను. ఎందుకంటే వచ్చేటప్పుడే కారులో రామన్నపాలెం పెద్ద విలేజ్ అన్న 7,000 ఓట్లు ఉన్నాయి. ఆ విలేజ్ లో ఈరోజు 6,70,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాను అని చెప్తే, మంచి ఊరు కదా, అక్కలో చెల్లెళ్ళు బాగా ఆదరించుంటాడు అని చెప్పి అనుకున్నా. కానీ నాకు ఎప్పుడు మైనసే వచ్చిందన్నా అన్నాడు. ఏంటి మరి మైనస్ వచ్చే ఊరికి ఇన్ని డబ్బులు ఎందుకు ఇచ్చావన్నా? ఎప్పటికైనా నా అక్కలో చెల్లెళ్ళు నా వెంటే ఉంటారు. మొన్నైతే నన్ను చూడలేదు, కానీ 2024 రేపు వచ్చే ఎన్నికల్లో నా అక్కలో చెల్లెళ్ళు ప్రతి ఒక్క ఓటు నాకే వేస్తారు, ఫ్యాన్ గుర్తుకే వేస్తారు. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన సోమశీల జలాశయం గత సంవత్సరం వచ్చిన వరదల వల్ల అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యం కలిగిన సోమశీలలో వెలిసిన స్వయంభూ సోమేశ్వర ఆలయం వరదల వల్ల పూర్తి స్థాయిలో కనుమరుగైంది. అలాంటి పరిస్థితుల్లో అప్పటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేనున్నానంటూ భరోసా కల్పించి ఆలయ పునర్నిర్మాణానికి అను విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అంతలోనే దారుణమైన సంఘటన. ఆయన అకాల మృతి చెందిన విషయం తెలిసిందే. అన్న ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానంటూ ముందుకు వచ్చారు. తన వంతు 50 లక్షల సాయం కూడా అందజేశారు. అలాగే ప్రముఖ కాంట్రాక్టర్ సీనియర్ నాయకులు ఉరిబిండి ప్రభాకర్ రెడ్డి, అనంతసాగరం మండలం జెడ్పీటీసీ రాపూరు వెంకట సుబ్బారెడ్డి సైతం మేమున్నాము అంటూ తలా ఒక చెయ్యి వేశారు. దీంతో ఆలయ పునర్నిర్మాణ పనులు ఆగమేఘాల మీద జరగడానికి ఊపందుకుంది. ప్రముఖ కాంట్రాక్టర్ ఉరిబిండి ప్రభాకర్ రెడ్డి, రాపూరు వెంకట సుబ్బారెడ్డి ఆలయ పునర్నిర్మాణానికి అన్ని విధాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తెలిపారు. గొప్ప మనసును చాటుకుని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తన వంతుగా 50 లక్షల రూపాయల చెక్కును ఆలయ అధికారులకు అందించారు. ఏదేమైనా అన్న ఇచ్చిన మాటను తమ్ముడు నిలబెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. సోమశిలలోని తాజా పరిస్థితిపై మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రాముఖ్యమైన ఊరు ఏదైనా ఉందంటే అది మొదటి వరుసలో ఉండేది సోమేశ్వర జలాశయం. ఇక్కడ సోమేశ్వర జలాశయంలో ఉండే స్వయంభూ సోమేశ్వర ఆలయం వద్ద ఇప్పుడు మనం ఉన్నాము. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సోమేశ్వర ఆలయానికి భక్తులు వందల వేల సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే గత సంవత్సరం వచ్చిన భారీ వరదల వల్ల ఎంతో సుందరంగా ఉండే ఈ యొక్క శివాలయం దారుణంగా పడిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ ఏరియాలో కళ్యాణ మండపం ఉండేది. ఇక్కడ ఎన్నో వివాహాలు జరుగుతూ నిత్య కళ్యాణ పచ్చతరం లాగా చక్కగా ఉండే ఈ ఏరియా మొత్తం కొట్టుకుపోయింది. అదేవిధంగా గాలి గోపురం కూడా ఎంతో సుందరంగా ఉండే గాలి గోపురం కూడా అత్యంత దారుణంగా పడిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇది గాలి గోపురం ఏరియా. చూడండి, ఈ గాలి గోపురము ఎంతో సుందరంగా చాలా చక్కగా ఉండేది. బయట నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరం నుంచి కూడా ఈ గాలి గోపురం కనిపిస్తూ అరే మన శివాలయంకి ఎంటర్ అవుతున్నాం అన్న ఫీలింగ్ తెస్తుండేది ఈ గాలి గోపురం. ఈ గాలి గోపురం చూడండి దారుణంగా పడిపోయింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సోమశిల ఈ యొక్క గాలి గోపురం వద్ద మనం ఉన్నాము. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి చూడండి. అంత భారీ వరదలు రావటం వల్ల ఈ సోమశిల మొత్తం, అంటే ముఖ్యంగా శివాలయం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈయన స్వయంగా వెలిసిన శివుడు ఇక్కడ. దీంతో ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఏమి కోరుకున్నా కానీ 100% నెరవేరుతుందని చెప్పి ఒక ఆచారం ఉంది. దీంతో ప్రజలు తండోపతండాలకు తరలి వస్తుంటారు. ఇటు సైడ్ వచ్చి
ఇక్కడ ప్రసాదాలు తయారు చేసే రూమ్ ఉన్నది. ఇక్కడ ఈ రూమ్ కూడా ఈ వరదల వల్ల పూర్తిగా కొట్టుకుపోయింది. ఇక్కడ బయట చూడండి, ఇక్కడ శివలింగాలు అన్నీ కనిపిస్తున్నాయి. అదేవిధంగా వీటి చుట్టూ ప్రహరీ గోడ ఉన్నది. చాలా చక్కగా దాదాపు 6 నుంచి 10 అడుగులు ఎత్తున్న ప్రహరీ గోడ కూడా ఈ వరదలు కొట్టుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ గజస్తంభం చూడండి, ఈ గజస్తంభం పక్కనే కళ్యాణ మండపం ఉండేది. ఈ కళ్యాణ మండపం కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. అయితే ఎట్టికేలకు అప్పట్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ప్రదేశాన్ని పరిశీలించి తన వంతు సహాయ సహకారాలు అందించి ఈ శివాలయాన్ని పూర్తిగా డెవలప్ చేస్తానని చెప్పి ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఈ యొక్క శివాలయంపై ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని ఎలాగైనా డెవలప్ చేసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా అనంతసాగరంలో ఎంతో ముఖ్యమైన నాయకులైన ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇటు చూస్తే మన రాపూర్ వెంకట సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఈ శివాలయాన్ని బాగా పునర్వైభవం తీసుకురావాలి శివాలయానికి అని చెప్పి ప్లాన్ చేసి ఇప్పటికే ప్రభుత్వం తరపున 1.5 కోటి డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఇంకా భారీ స్థాయిలో దాదాపు ఈ యొక్క పర్యాటక కేంద్రాన్ని, ఈ శివాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలంటే దాదాపు 20 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పి ఒక అంచనా వేశారు. ఆ మిగతా డబ్బులు కూడా వివిధ ఆలయాల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ లేదా తిరుపతి దేవస్థానం సహాయం తీసుకొని 20 కోట్లు అయినా ఖర్చు పెట్టి వెచ్చించి దీన్ని ఎలాగైనా డెవలప్ చేయాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా మొదటి విడతగా 1,50,00,000 రిలీజ్ అయింది. ఈ 1,50,00,000తో ప్రస్తుతానికి గాలి గోపురం కానీ ఇంకొన్ని చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు మనం చూసే ఏరియా అమ్మవారు. ఇక్కడ ఎంతో పవిత్రమైన ఈ స్థలంలో అమ్మవారి గుడి ఉండేది. ఇక్కడ కామాక్షమ్మ తల్లి టెంపుల్ ఉండేది. ఈ భారీ వరదల వల్ల ఈ కామాక్షమ్మ టెంపుల్ పూర్తిగా కొట్టుకుపోయింది. అసలు కనుచూపు మేర లేకుండా పోయింది. దీంతో ఎలాగైనా కానీ ముందు ఈ యొక్క కామాక్షమ్మ గుడి కట్టించి తర్వాత మిగతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఇక్కడ ఆత్మకూరు ఎమ్మెల్యే ఈరోజు పర్యటించి తన సొంత డబ్బులు 50 లక్షలు ఈ యొక్క డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లుగా ఇక్కడ కామాక్షమ్మ టెంపుల్ కట్టి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులు అందరికీ ఎంతో సహాయ సహకారాలు అందించే ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, రాపూర్ వెంకట సుబ్బారెడ్డి కావచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే ఇక్కడ ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేశారు. త్వరలోనే ఇక్కడ పనులన్నీ మొదలుపెట్టి ఇక్కడ కామాక్షమ్మ తల్లి ఆలయాన్ని పునఃప్రతిష్ఠించాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఈ జిల్లాలోనే మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ యొక్క శివాలయం ఈ విధంగా శిథిలావస్థకు వచ్చిందంటే ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ శివాలయంలో ఖచ్చితంగా ఏమి కోరుకున్నా తీరుతుందని చెప్పి ఒక ఆచారం ఉంది. దీంతో జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. వచ్చి ఇక్కడ రాత్రులు నిద్ర చేసి పక్కనే ఉన్న పెన్నా నదిలో స్నానం చేసి తెల్లవారుజామున వచ్చి శివయ్యని అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం ఉంది. దీంతో ఒక నెల్లూరు జిల్లా కాకుండా పక్కన ఉన్న కడప కానీ, ఇటు తిరుపతి కానీ, ఇటు ప్రకాశం కానీ, హైదరాబాద్, తెలంగాణ భారీ స్థాయిలో వేల మందిగా తరలి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాంటి ఈ శివాలయంలో ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి, వరదలు వచ్చి ఈ విధంగా కల్లోలం అయిపోయింది. దీన్ని ఎలాగైనా పునఃప్రతిష్ఠించాలని చెప్పి ఇటు స్థానిక నాయకులు, ప్రముఖ కాంట్రాక్టర్ ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా వైసీపీ మండల కన్వీనర్ రాపూర్ వెంకట సుబ్బారెడ్డి కలిసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే స్పందించి మంచి మనసుతో అతను సొంత డబ్బులు 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి 1,50,00,000 రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పనులు మొదలు పెడుతున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఒక పర్యాటక కేంద్రంగా స్వామిసలని తీర్చిదిద్దాలంటే దాదాపు 20 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ఒక అంచనా వేశారు. ఆ 20 కోట్లు కూడా అటు ప్రభుత్వ పెద్దలతో, ముఖ్యమంత్రితో మాట్లాడి, అదేవిధంగా తిరుపతి దేవస్థానం అధికారులతో మాట్లాడి తీసుకొచ్చి గతంలో ఏ విధంగా స్వామిసలో ఉన్నిందో అంతకు 10 అంతలు అందంగా తీర్చిదిద్దుతామని చెప్పి మేకపాటి విక్రమ్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం పూర్తి అయిపోయింది. ఎమ్మెల్యే గారు హాజరయ్యి అన్ని కార్యక్రమాలు చేశారు. మా అన్న ఆశ అంటే దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఆలయాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. అనుకోకుండా అకస్మాత్తుగా చనిపోయారు. ఆయన మాట ప్రకారం దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాదని చెప్పి మేకపాటి విక్రమ్ రెడ్డి ఇక్కడ ఈరోజు అందరికీ ప్రమాణం చేయడం జరిగింది. ఏదేమైనా అతి త్వరలోనే సోమశిల శివాలయాన్ని మరలా పూర్తి స్థాయిలో చూసి అదృష్టం దక్కుతుందని చెప్పి మనం గర్వపడవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లాలోని సోమశిల శివాలయం వద్ద నుండి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు మోకాలపై నిరసన తెలియజేశారు. వారు నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ లాయర్లు, యూటీఎఫ్ నాయకులు సమ్మెలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లపై ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకుని వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అడుగుతున్నామని, కొత్తగా ఏమీ కోరుకోవట్లేదని అన్నారు. ఒక పక్క ధర్నా నిర్వహిస్తుంటే అధికారులు మాత్రం అంగన్వాడీ సెంటర్లను సచివాలయ సిబ్బందితో ఓపెన్ చేయటం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు. ఏది ఏమైనా తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదని, లేని పక్షంలో ఓటుతో ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని అంగన్వాడీ వర్కర్లు హెచ్చరించారు. పరిష్కరించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఈ రోజున జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ తరఫున మేము సంఘీభావం తెలుపుతున్నాం. ముఖ్యంగా చూసినట్లయితే వాళ్ళ యొక్క కోరికలు అనేటువంటి ఎంతో కాలంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిని పెట్టడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఆర్టీసీ ఉద్యోగులను ఎలాగైతే పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారో అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని వాళ్ళు అడుగుతున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆ ఫైల్ విషయం అనేటువంటిది ఈ రోజు పట్టించుకోలేదు. అదేవిధంగా సుప్రీంకోర్టు విషయానికి వచ్చేటప్పటికి వారు గ్రాడ్యుటీ విషయంలో ఇచ్చినటువంటి తీర్పును కూడా ఈ రోజుకి కూడా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం అనేటువంటిది చాలా విచారించదగినటువంటి విషయం. సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇంటి పట్టా ఇచ్చే బాధ్యత తనదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలం సూరాయపాలెం గ్రామంలో గురువారం లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పట్టా రాలేదని ఎవరు ఆందోళన చెందొద్దన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నిద్రలేస్తే ఏదో ఒక విధంగా డబ్బులు దండుకునే ఆలోచన తప్ప ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోడని విమర్శించారు. ఎన్నికల సమయం మొదలైంది కాబట్టే ఓట్లు దండుకునేందుకు సోమిరెడ్డి లాంటి పగటి వేషగాళ్లు వస్తున్నారని విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో తానే పోటీ చేస్తానని సోమిరెడ్డి పేర్కొన్నాడని, ఆయన పోటీ చేయడం సంతోషమని, ఆయనే పోటీలో ఉండాలని తాను కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఎక్కడా లేని వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి పెన్షన్ పేదవాడి ఇంటికి అందేలా చేశాడని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పెన్షన్ ఇంటికి చేరుతుందంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మంచి నిర్ణయమని తెలిపారు. రాష్ట్రంలో చుక్కల భూముల సమస్యను పరిష్కరించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజం చేశారని పేర్కొన్నారు. రైతులు సాగు చేసుకునే ప్రభుత్వ భూమికి ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలను అందజేసిందని తెలిపారు. వైద్యాన్ని గ్రామానికి నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సింది, ఎన్నో ప్రభుత్వాలను చూసాం, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం. ఏదన్నా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక ప్లాట్ ఇవ్వాలి అంటే ఒక ప్లాట్ ఇచ్చి వెళ్తే సంకలు గుద్దుకునేటువంటి వాళ్ళు, అయ్యా ఈరోజు గ్రామానికి శాసనసభ్యుడు వచ్చాడు, మంత్రి వచ్చాడు, ఇంతమందికి పట్టాలు ఇచ్చారు అని చెప్పి. పాపం మీ చేతుల్లో పట్టా పెడితే ఆ పట్టా తీసుకుని ఇంటికి పోయిన తర్వాత తెల్లవారి కాగితం వేయడందో ఈ స్థలం వేయడందో చూసుకోవడానికి పోతే అది ఎవరు ఆధీనంలో ఉందో తెలియదు. ఆయన మీరు పోయిన తర్వాత వాళ్ళు జరుపుకునేవాళ్ళు, మీరు ఎట్లా వస్తారు మేము చేసుకునేటువంటి పొలంలోకి. అధికారం దగ్గర పెడితే ప్రభుత్వ పొలం ఖాళీగా ఉండింది, మేము మీకు ఇచ్చాం, మీరు ఇది వేస్తే పోండి లేకపోతే లేదని చెప్పేవాడు. గ్రామాల్లో ఇళ్ల స్థలాలకు ఇచ్చినటువంటి వాటిల్లో దాదాపుగా 50% పైన ఇప్పటికీ కూడా గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ పట్టాలు తీసుకుని పాపం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అయ్యా మాకు పట్టా ఎక్కడుందో చూపించండి అంటే ఆ ఇచ్చినటువంటి పట్టా ఎవరు ఆధీనంలో ఉందో తెలియదు, ఎవరు అనుభవంలో ఉందో తెలియదు, ఏ వాగులో ఉందో తెలియదు, ఏ వంకలో ఉందో తెలియదు. ఈ గ్రామానికి సంబంధించి పట్టాలు ఇవ్వమన్నారు. ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంటే అది ఎవరు హక్కు ఆధీనంలో ఉందో లేదని మేము కాగితాల మీద గీతలు గీసి పట్టాలుగా విభజించి ఇచ్చేసాము అని చెప్పేవాడు. ఈరోజు ఒక్కసారి చూస్తే ఏదన్నా వివాదం రావచ్చు, కోర్టు కేసు రావచ్చు, మీకు పట్టాలు ఇచ్చేయచ్చు, కానీ ఆ తర్వాత ఆ వివాదం పరిష్కారం కాదు. సమాజంలో గౌరవం పొందాలన్నా ఉన్నత స్థాయికి చేరుకోవాలని అది విద్యతోనే సాధ్యమవుతుందని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూరా శ్రీనివాసరావు అన్నారు. తోటపాలెంలోని ఎంపీయూపీ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు సూచన మేరకు పాఠశాలలో సూరా శ్రీనివాసరావు తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన విద్య సకల సంపదలను అందిస్తుందని విద్యార్థులకు వివరించారు. నిరంతరం శ్రమించడం, పట్టుదలతో
శ్రద్ధతో కృషి చేయడంతోనే చదువుల్లో రాణించవచ్చునని పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డురాదని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో విద్యార్థులంతా మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని, భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు అంతా స్నేహభావంతో మెలిగి విద్యలో పోటీ తత్వాన్ని అలవరుచుకోవాలని చెప్పారు. అనంతరం విద్యార్థులకు వాలీబాల్ కిట్లను, క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. భవిష్యత్తులో పాఠశాల అవసరాలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో అంగన్వాడీ వర్కర్ల ధర్నాతో జిల్లా అధికారుల ఆదేశాలతో జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో అంగన్వాడీ సెంటర్ల తాళాలను సుత్తితో బద్దలు కొట్టి సెంటర్లను సర్పంచ్ వెంకటరమణ, అంగన్వాడీ సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసులు ఓపెన్ చేస్తున్నారు. భీమవరం కరువు మిచంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ అఖిల పక్షాలు రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద భీమవరంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కరువు తుఫాను కారణంగా రాష్ట్రంలో తీవ్ర నష్టానికి గురైనటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్షాలు రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్ దగ్గర ఈ ధర్నా జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తుఫాను నష్టానికి గురైనటువంటి రైతాంగాన్ని ఆదుకునే దాంట్లో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పరిశీలించారు. మొత్తం 9 జోన్ల పరిధిలో విమానాశ్రయం, రన్వే ప్రాంతం, వర్క్ షాప్, కాంక్రీట్ ప్లాంట్, పరిపాలనా భవనం, ట్రంపెట్ రహదారిని నిర్మించే ప్రాంతాలను సందర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండల మరియు ఇరగవరం మండల అంగన్వాడీ ఉద్యోగులు మరియు వర్కర్లు తణుకు పట్టణంలో కోర్ట్ ఎదుట మరియు ఇరగవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదంటూ చేసిన నిరసన దీక్షకు మద్దతు తెలియజేసిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్స్, హెల్పర్స్ వారి డిమాండ్ల కోసం చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాలకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చాడు. అందులో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు కూడా, అంగన్వాడీ వర్కర్స్ కూడా దాదాపు 10 రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటినన్నింటినీ కూడా అమలు చేసి మీ అందరికీ కూడా ఒక అన్నగా నిలబడతానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి మాట తప్పను మడవం తప్పనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట మడమ తిప్పి అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి దాదాపు 10 హామీలని దొంగలోకి తొక్కి తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమై వీరి ఆత్మనాదాలు కూడా వినకుండా ఈరోజు నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్నటువంటి తొగ్లక్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యంగా జీతాలు ఏదైతే పెంచుతామని చెప్పాడు, వారికి గ్రాట్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేస్తామని చెప్పాడు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ బ్రాడీపేట మెయిన్ రోడ్ వెంబడి నివాసం ఉంటున్న రెడ్డి ప్రసాద్, రెడ్డి సుధాకర్ రెండు నిరుపేద కుటుంబాల ఇళ్లలోకి బుధవారం అర్ధరాత్రి క్వారీ లారీ దూసుకుపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలియగానే సంఘటన ప్రదేశానికి వెళ్లి ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. నిన్న అర్ధరాత్రి ఏదైతే మన పాలకొల్లు బ్రాడీపేట మెయిన్ రోడ్ ఏదైతే ఉందో రెడ్డి ప్రసాద్ అదేవిధంగా రెడ్డి సుధాకర్, మరి వీరిద్దరూ కూడా రెండు కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు, ఏదైతే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ఏదో కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్థితిలో రాత్రి 2:30 గంటలకు మరి ఏదైతే ఇక లారీ అదుపు తప్పి ఆ బిల్డింగ్ మీద దూసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే 2 బైకులు, అదేవిధంగా ఫ్రిడ్జులు, ఇన్వర్టర్లు, అదేవిధంగా ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి ఏదైతే కాంపౌండ్ వాళ్ళు, బిల్డింగ్ సంబంధించిన 2 గదులు మొత్తం అన్ని కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. పూర్తిగా ఆస్తి నష్టమై నిరాశ్రయులు ఈ 2 కుటుంబాలు అయినటువంటి పరిస్థితి. ఈ సంఘటన ఏదైతే జరిగిందని నా దృష్టికి వచ్చిందో మరి వెంటనే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి సిఐ గారితో కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఎవరైతే ఆ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో వారి నుంచి ఆ కుటుంబాలకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించేటువంటి విధంగా కఠిన చర్యలు. ఎందుకంటే అదృష్టవశాత్తు ఆ ప్లేస్లో ఎవరో లేకుండా ఉండిపోయారు, కానీ 3-4 పడుకున్నా లేకపోతే నుంచి మాట్లాడుకుంటున్నా ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయి, అందుకనే సీరియస్గా తీసుకుని వీళ్ళందరికీ కూడా న్యాయం చేయమని చెప్పేసి కూడా మరి ఇందాక సిఐ గారికి, డిపార్ట్మెంట్ గారికి, అదేవిధంగా ఎస్ఐ గారికి కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా బాధితుల తరఫున వాళ్ళకి న్యాయం జరిగేటువంటి విధంగా మేము కూడా సహాయం అందిస్తామని చెప్పి తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఇరగవరం తనకు పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 లక్షల విలువ చేసే 58 బ్యాటరీలు దొంగిలించిన 5 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తాడపల్లిగూడెం డీఎస్పీ సి శరత్ రాజా కుమార్ తెలిపారు. అత్తిలి పోలీస్ స్టేషన్ లో తణుకు రూరల్ సిఐ సిహెచ్ ఆంజనేయులు, అత్తిలి ఎస్ఐ వి రాంబాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల అత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలోను, ఇరగవరం పోలీస్ స్టేషన్ పరిధిలోను, తణుకు పోలీస్ స్టేషన్ పరిధిలోను బ్యాటరీ దొంగతనాలు విరివిగా జరిగాయి. దీని మీద తణుకు రూరల్ సిఐ గారు, అత్తిలి ఎస్ఐ గారు వీరంతా కూడా ప్రత్యేక బృందాలని ఫామ్ చేసి నేరస్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ గాలింపు చర్యల్లో భాగంగా నిన్న మధ్యాహ్నం రైల్వే స్టేషన్ దగ్గర మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక 5 వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా సుమారు 17 కేసుల్లో 58 బ్యాటరీని వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అదే కాకుండా దాంతోపాటు ఒక 3 స్కూటర్లు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. వాళ్ళు దొంగలించిన డబ్బుతో ఈ వాహనాలు కొన్ని దొంగతనాలకి ఉపయోగిస్తున్నారని తెలిసింది. ఇదే కాకుండా తాడేపల్లిగూడెం నుంచి ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు అద్దెకిచ్చే వారి దగ్గర ఒక కారు కూడా వీళ్ళు అద్దెకు తీసుకొని దాంట్లో కూడా తిరుగుతూ ఈ రాత్రిపూట ఈ వరిచేలలో కోత మెషిన్లు, లేకపోతే లారీలు, కార్లు ఇలాంటివి పార్క్ చేసిన దగ్గర వాటి బ్యాటరీలు దొంగతనం చేసి వీటిని అమ్మి ఆ డబ్బుతోటి వాళ్ళ దుర్వ్యసనాలకి వాటికి ఖర్చు పెట్టినట్టుగా జరిగింది. ఈ కేసులో మొత్తం 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 2 అత్తిలి ప్రాంతానికి చెందినవారు కాగా ఒకరు గంటపాడు మండలానికి చెందినవాడు, 2 గణపవరం మండలానికి చెందినవాడు. వీళ్ళంతా కూడా మోటార్ ఫీల్డ్లో డ్రైవర్లుగా ఉన్నారని తెలిసింది. వీళ్ళందరినీ కూడా చాకచక్యంగా పట్టుకున్నటువంటి కేసులు డిటెక్ట్ చేసినటువంటి రూరల్ సిఐ గారికి, అత్తిలి ఎస్ఐ గారికి మరియు వారి బృందానికి కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ వాహన యజమానులు ఎవరైతే వీరున్నారో వీళ్ళు రాత్రిపూట వాళ్ళ వాహనాలని పార్క్ చేసేటప్పుడు ఆఫ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగాను, అబాండెంట్గా వదిలేయకుండా కొద్దిగా ఎటువంటి దొంగతనాలు జరుగుతున్నాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వారు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కేసులో ఈ బ్యాటరీలు ఎవరైతే దొంగ బ్యాటరీని కొంటున్నారో వారిని కూడా ఒక 2 ఈ కేసులో అదుపులో తీసుకోవడం, ఈ బ్యాటరీలు కొన్నందుకు గాను వారిని కూడా చట్ట ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 5 లక్షలు విలువైనటువంటి ఒక 58 బ్యాటరీలు, ఒక కారుని, అలాగే 3 ఈ హోండా స్కూటీ మోటార్ సైకిళ్ళు మొత్తం సుమారు 10 లక్షల రూపాయలు విలువైనటువంటి సొత్తుని స్వాధీనం చేసుకోవడం. ఈ విషయంలో చాకచక్యంగా వహించిన సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించిన ప్రభుత్వం. 1.50 కోట్లతో సోమేశ్వర ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభం. ఎమ్మెల్యే మేకపాటి. అంగన్వాడీ ఉద్యోగుల నిరసన. ఇంట్లోకి చొరబడిన టిప్పర్ లారీ. 5 లక్షలు విలువ చేసే 58 బ్యాటరీలు దొంగలించిన 5 అరెస్ట్. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.